నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. మనం చికెన్ లో బోల్డ్ అన్ని రకాలు చేసుకోవచ్చు కదా. చికెన్ ఎన్నిసార్లు తిన్నా ఎలా తిన్నా కూడా బాగుంటుంది. ఈ రోజు నేను మీకు చికెన్ ఘీ రోస్ట్ చూపిస్తాను. చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని చేయడానికి కూడా పెద్దగా టైం పట్టదు. ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 2 సార్లు వెనిగర్ వేసి కడుక్కున్నాను. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ లో ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాము. అలాగే ఒక టేబుల్ స్పూన్ కూరకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ల కారం వేసుకుందాం. అలాగే ఒక గుప్పెడన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. నేను ముందుగానే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. నేను ఇందులో నిమ్మకాయ పిండడం మర్చిపోయానండి. ఇది ఒక పావు కేజీ చికెన్ కాబట్టి దీంట్లోకి ఒక సగం నిమ్మకాయ చెక్క సరిపోతుందండి. సగం నిమ్మకాయ చెక్క కూడా ఇందులో పిండేసుకుందాం. నేను వేసిన మసాలాలన్నీ పావు కేజీ చికెన్ కినండి. మీరు అర కేజీ కనుక చేస్తే దానికి తగ్గట్టుగా మీరు డబల్ గా వేసుకోండి. ఇలా నిమ్మకాయ రసం కూడా పిండుకున్న తర్వాత అదంతా మంచిగా కలిసేలాగా చికెన్ కి బాగా కలుపుకొని ఇలా మసాలాలు కలుపుకున్న చికెన్ ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ చికెన్ లోకి ఒక మసాలాని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ లోకి 6 వెల్లుల్లి రేఖలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని, అలాగే ఒక గుప్పెడన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మరి మెత్తని పేస్ట్ లా కాకుండా చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. మీరు కావాలంటే నెయ్యికి బదులు బటర్ కూడా వాడుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం 10 నిమిషాలు ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసుకుందాము. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దగ్గర ఉండి చికెన్ ని బాగా వేపుకోవాలి. ఈ చికెన్ ఘీ రోస్ట్ బగారన్నంలోకి బాగుంటుంది, అలాగే జీరా రైస్ లోకి, కొబ్బరన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇలా 10 నిమిషాలు వేపుకున్న తర్వాత చికెన్ లోంచి ఘీ అంతా కూడా బయటకు వచ్చింది కదండి. అలాగే చికెన్ అడుగంటుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాము. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత చికెన్ అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ ని ఉడకనిద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చికెన్ లో మనం పోసుకున్న ఒక గ్లాస్ నీళ్లు సగం దాకా ఎగిరిపోయాయి. అలాగే చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలాను వేసుకుందాము. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేలాగా మంచిగా కలిపి మనం చికెన్ కలిపి పెట్టుకున్నప్పుడు 1.5 టీ స్పూన్ కారం వేసాము. అలాగే 1 టీ స్పూనే ఉప్పు వేసాం కాబట్టి ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు కారం 2 కూడా తగ్గాయండి. అందుకే ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. దాంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఈ ఉప్పు కారం మిరియాల పొడి అన్ని కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని పైనుంచి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, గుమగుమలాడుతూ కరివేపాకు ఫ్లేవర్ తోటి మన చికెన్ ఘీ రోస్ట్ సూపర్ గా తయారైందండి. ముక్క కూడా చాలా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బగారా రైస్ లోకి లేదంటే ఏదైనా చపాతీలోకి పుల్కాలోకి కూడా ఈ చికెన్ ఘీ రోస్ట్ చాలా బాగుంటుంది. ఒక మెత్తగా జ్యూసీగా భలే ఉంటుందండి దీని టేస్ట్ అయితే. ఈ సండే రోజున ఈ చికెన్ ఘీ రోస్ట్ ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ ఘీ రోస్ట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.